విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొనతాల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టిన న్యాయ సేవ సంస్థలు, విస్తృత ప్రచారం కల్పించిన బార్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా న్యాయమూర్తి చిన్నమశెట్టిరాజు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిద్దాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రను ఎదిరిద్దాం. విశాఖ అపార్ట్మెంట్స్ అండ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల పిలుపు. నవ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం. విద్యార్థులను ఉద్దేశించి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రత బాగ్జీ వెల్లడి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మధ్యవర్తిత్వం ద్వారా కక్షిదారుల కేసులను పరీక్షించుకోవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజా తెలియజేశారు. రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ దేశవ్యాప్తంగానూ 90 రోజుల దేశం కోసం మాధ్యమే మతిత్వం కార్యక్రమంలోని భాగంగా ఈ నెల 10 నుంచి బుధవారం వరకు అవగాహన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు, బార్ కౌన్సిల్ సభ్యులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, ప్యానెల్ న్యాయవాదులు కలిసి జిల్లా కోర్టు నుంచి సీఎంఆర్ ఎదురుగా గల కోర్టు గేట్ నుంచి జగదాంబ జంక్షన్, గంటస్తంభం వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి కోర్టు వరకు ర్యాలీని చేపట్టారు. అనంతరం పలువురు న్యాయవాదులు మీడియాతో మాట్లాడారు. ఎటువంటి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని, సమయం వృధా కాదని తెలియజేశారు. న్యాయస్థానాల్లో పేరుకుపోయిన వ్యాజ్యాలను సామరస్యపూర్వకంగా సెక్షన్ 89 పౌర న్యాయ ప్రక్రియ సంహిత కింద పరీక్షించుకోవచ్చని, 2006ను భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి మధ్యవర్తిత్వ రాజీ మార్గ పథక సంఘాన్ని నెలకొల్పారని తెలిపారు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మీడియేషన్ ఫర్ ది నేషన్ అని ఒక స్లోగన్ ఇచ్చారు భారతదేశం మొత్తానికి. ఆ మీడియేషన్ ద్వారా ఏంటంటే ప్రతి సమస్యని కోర్టు దాకా రాకుండానే మీడియేషన్ ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నది. మీడియేషన్ ఈజ్ బూన్ ఫర్ ది నేషన్ అంటే భారతదేశానికి లిటిగెంట్ పబ్లిక్కి ఇది ఒక వరం లాంటిది. దీనిని వినియోగించుకొని కోర్టు వరకు సమస్యలు రాకుండానే, దావాలు వేయకుండానే సమస్యలు పరిష్కరించుకొని తమ హక్కును కాపాడుకోవడానికి ఇది గొప్ప అవకాశము. కనుక ఈ దేశ ప్రజలందరూ మీడియేషన్ని ఒక గొప్ప అవకాశంగా తీసుకొని తమను హక్కును కాపాడుకుంటారని కోరుకుంటున్నారు. పెండింగ్ కేసులు కూడా మనం పరిష్కరించుకోవచ్చు మీడియేషన్ ద్వారా. ఇక్కడ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉంటుంది. వారు ట్రైనింగ్ ఇచ్చారు మీడియేటర్స్కి 75 మందికి. ఆ ట్రైన్డ్ మీడియేటర్స్ ఈ మీడియేషన్ ద్వారా సమస్య పరిష్కరిస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఎవరి మీద బలవంతంగా రుద్దరు, ఇద్దరి అభిప్రాయాలకి గౌరవించి ఇద్దరి యొక్క అవకాశాలని, వాళ్ళ యొక్క హక్కుల్ని కాపాడటానికి చేస్తారు. ఈ మీడియేషన్ ఏంటంటే ఒకళ్ళు గెలుస్తూ ఒకళ్ళ ఓడిపోవటం అంటూ ఉండదు. ఇద్దరి హక్కులను కాపాడుకోవచ్చు, ఇద్దరికి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఈ మీడియేషన్ ద్వారా కల్పించబడుతుంది. కనుక ఈ దేశ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఈ మీడియేషన్ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మన రాష్ట్రం అంతా కూడా ఈ మధ్యవర్తిత్వంపై అవగాహన కోసం ప్రజలకు కల్పించడం కోసం ఈ ర్యాలీలు అనేది బార్ అసోసియేషను, జ్యుడిషియల్ ఆఫీసర్సు, అలాగే ప్యానల్ అడ్వకేట్సు, పారాలీగల్ వాలంటీర్సు, అలా బార్ కౌన్సిల్ వారు అందరూ పార్టిసిపేషన్ తోటి, లిటిగెంట్ పబ్లిక్ తాలూకు పార్టిసిపేషన్ తోటి అవగాహన నిమిత్తం చేపట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే ఈ నెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఇందులో కోర్టులో ఉన్న పెండింగ్ కేసులు కూడా రెఫర్ చేయించుకొని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చు. దీనివల్ల మధ్యవర్తిత్వంలో పరిష్కారమైన కేసుల్ని మళ్ళీ అప్పీల్ ఉండదు, కోర్టు ఫీ కూడా రిటర్న్ అవుతుంది. వన్స్ ఫర్ ఆల్ లాగా సెటిల్మెంట్ ఒక్కసారే చేసుకోవచ్చు. ఇందులో ఇరు పార్టీలు కూడా గెలిచినట్టు కింద లెక్క, విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల తాలూకా ప్రాంగణాల్లోని కూడా ఉమ్మడి జిల్లా విశాఖపట్నంలో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని మంగళవారం సాయంత్రం విశాఖ నగరంలో సింగ్ హోటల్ జంక్షన్ వద్ద దీపం బుడ్లు, లాంతర్లతో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడారు.
కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఉల్లంఘిస్తూ ఈ రోజు విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇంటింటా బిగించడానికి సిద్ధపడిందని, ఆ రోజున స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవే స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధపడ్డాడని, ఈ రోజు కేవలం అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు. అదానీ రూపొందించిన స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు భారీగా పెరుగుతున్నాయని, దీన్ని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన ఆరోపించారు. చుట్టుప్రక్కల ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లోని మీటర్లు మార్చమని, ఉన్న వాటిని కొనసాగిస్తామని తేల్చి చెప్పారని, కానీ మన ప్రభుత్వం మాత్రం వాటిని బిగించడానికి సిద్ధపడుతుందని ఆయన అన్నారు. కూటమి పార్టీలు చేసినటువంటి వాగ్దానాన్ని ఉల్లంఘించి దానికి భిన్నంగా ఈరోజు విద్యుత్ స్మార్ట్ మీటర్లని ఇంటింటే బిగించడానికి సిద్ధపడింది. ఆ రోజు ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని లోకేష్ గారు పిలిపించారు. అదే స్మార్ట్ మీటర్లను ఇప్పుడు అధికారంలోకి వచ్చాక బిగించండి, ఇది మనకు మంచిదని చెబుతున్నారు. ఈరోజు కేవలం అదానీ కంపెనీకి లాభం సాకూర్చడానికి అతను తయారు చేసిన ఈ స్మార్ట్ మీటర్లను ఇంటింటికి బిగించడానికి ఇది వీళ్ళు కుచ్చిత బుద్ధితో చేస్తున్నారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతున్నాయి. ఇప్పటికే షాపులకి, ఆఫీసులు పెట్టిన వాళ్ళకి విపరీతమైన బిల్లులు 500 వచ్చే చోట 5,000 వస్తూ ఉంది, 6,000 ఉన్న చోట 20,000 వస్తూ ఉంది. బిల్లులు పెరిగిపోతూ ఉన్నాయి. అన్ని రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్లో ఉపసంహరించుకున్నారు. మిగతా మన చుట్టుపక్కల దక్షిణాది రాష్ట్రాల్లో మేము పాతవి మార్చము అని చెప్పి వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. కానీ మన ప్రభుత్వం మాత్రం వాటిని బిగించడానికి సిద్ధపడుతున్నది. వాటి రేటు, వాటి భారము మనం మోయాలి. వాటి వల్ల బిల్లులు పెరుగుతాయి. బిల్లులు మళ్ళా పేరుతోటి ఉదయం ఒక బిల్లు, మధ్యాహ్నం ఒక రకమైన ఛార్జీ, రాత్రికి ఒక ఛార్జీ, ఈ రకంగా కూడా బిల్లులు మారి వస్తూ ఉంటాయి. అందుకని విద్యుత్ వినియోగదారుల మీద లక్షల కోట్ల రూపాయల భారం మోపేటువంటి ఈ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలి. పాత మీటర్లని కొనసాగించాలి. అవి కూడా డిజిటల్ మీటర్లే. అలాగే ప్రీపెయిడ్ పేరుతో కూడా దోచుకునే అవకాశం ఉంది. అర్ధరాత్రి కూడా కరెంటు పోయినా మనం ఆశ్చర్యపోవలేదు. మళ్ళీ ఇలా ఆంధ్ర పట్టుకొని రాత్రిపూట ఇళ్లలో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే ట్రోప్ ఛార్జీల పేరుతోటి గత 5 సంవత్సరాల్లో దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారు ట్రోప్ ఛార్జీ పేరుతో. ఇప్పుడు వాటిని అడ్జస్ట్ చేసి మేము ట్రూ డౌన్ అంటున్నారు. ఈ సంవత్సరం మిగులున్న డిస్కామ్లకు మిగులున్నా సరే 1,200 కోట్లు తూర్పు నియంత్రణ ఈ డిస్కామ్కి, విశాఖలో ఉన్నటువంటి తూర్పు డిస్కామ్కి 1,200 కోట్లు మిగులుంది. కానీ ఛార్జీలు పెంచుతామని చెప్పి మళ్ళా 40 పైసలు ఇప్పుడు సంవత్సరం నుంచి వేస్తానే ఉన్నారు. ఈ 40 పైసలు ఎందుకు వేశారు? 2,700 కోట్లు ఎందుకు అదనంగా వసూలు చేశారు వినియోగదారుల నుంచి? అంటే మోసం. ఈ స్మార్ట్ మీటర్లు అనేది ఒక దగ, ఈ ట్రోప్ ఛార్జీలు ఒక మోసం. వీటికి వ్యతిరేకంగా సిపిఎం, ఇతర వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన చేస్తున్నాయి. ప్రజలు ఈ ఆందోళన బలపరిచి మీటర్లు మాకు వద్దు, స్మార్ట్ మీటర్లు పాత అని చెప్పి ఎక్కడెక్కడ తిరస్కరించాలని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ లలితాపీఠం అక్కయ్యపాలెంలో వేంచేసి ఉన్న లలిత అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస బహుళ పంచమి నాడు శాకంబరి అమ్మవారిగా అలంకరించి భక్తులకు దర్శనాన్ని కల్పించారు. ఆలయ ప్రాంగణమంతా కాయగూరలతో పచ్చని మండపంలో అలంకరించి వినూత్న రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూర్దాలం శంకరాచార్య లలితా పీఠాధిపతి శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి, ఉత్తరి పీఠాధిపతులు శ్రీ ధరేశ్వర ఆనంద భారతీ స్వామి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా నిర్వాహకులు తెలియజేశారు.
अन्नपूर्णे कथा पूर्णे शङ्करः प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् श्रीसिद्धेश्वरपर्यन्तां वन्दे गुरुपरम्पराम् భగవద్భక్తులకు మనవి మన విశాఖపట్నం కొట్టాలం శ్రీ సిద్ధేశ్వరి పీఠపాద లలితాపీఠంలో వేంచేసుకున్నటువంటి లలితాకామేశ్వరి అమ్మవారికి ఆషాఢమాసం బహుళ పంచమి మహాపర్వదినం సందర్భంగా అమ్మవారికి అలాగే పీఠంలో వేంచేసుకున్నటువంటి సర్వదేవతలందరికీ కూడా ఈరోజు శాకాంబరి అలంకరణ కార్యక్రమం చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా విచ్చేసి ఈ యొక్క లలితాకామేశ్వరి అమ్మవారిని అలాగే సర్వదేవతలని శాకాంబరి అలంకారంలో దర్శించుకుని అమ్మవారి యొక్క అలాగే స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు అవుతారు. విశాఖ ఉక్కును పరిరక్షించుకునేందుకు సొంత గన్లను కేటాయించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జగదాంబ జంక్షన్లో తమ నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఇంకా శంకుస్థాపన కూడా కానీ అనకాపల్లి, కడప స్టీల్ ప్లాంట్ల కోసం సొంత గన్లను కేటాయించాలని అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. సొంత గన్లను కేటాయిస్తే ఉక్కు ఉత్పాదన పెరుగుతుందనే ధీమాను వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ కి భూములు కేటాయించడం కాకుండా పెట్టని ఫ్యాక్టరీకి ఇప్పుడే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన ఇనుప ఖనిజం ఐరన్ ఓరు ఖనిజాలను దాదాపు 1000 ఎకరాల ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి 1000 ఎకరాల కొండల్ని ఈరోజు ఐరన్ ఓర్ పేరుతో వాళ్ళకి ఆల్రెడీ కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ కార్మిక సంఘాలు విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలని అడుగుతుంటే చట్టాలు ఒప్పుకోవు, మీరు వేలం పాడుకోండి అంటున్న వాళ్ళు ఈరోజు జిందాల్కి ఎలా కేటాయించారు? అదే జిందాలు కడపలో స్టీల్ ప్లాంట్ పెడతామని ఇప్పుడు 3 ఏళ్ళైన ఇంతవరకు కనీసం ఒక రాయి కూడా వేయలేదు, కట్టలేదు. ఇప్పుడు మళ్ళీ రామాయపట్నంలో కడతా అంటే వాళ్ళకి ఐరన్ ఓరు కేటాయించారు. రెండో వైపున ఇక్కడ విశాఖలో ఈ ఆర్సెల్ మెట్టలకి మన రాష్ట్ర ప్రభుత్వమే వాళ్ళు పోయి గనులు కేటాయించాలని చెప్పని వీళ్ళు లాబీ చేస్తూ ఉన్నారు, రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉన్నారు. పెట్టని ఫ్యాక్టరీలకేమో ఐరన్ ఓర్ కేటాయిస్తున్నారు. మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి ఐరన్ ఓరు, నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. కొద్ది పరిమితంగానే సరే సొంత గనులు అంటూ వస్తే భారం తగ్గి ఫ్యాక్టరీ నడవడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉద్దేశపూర్వకంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బ కొట్టడానికి, నష్టం చేయడానికి, ప్రైవేట్ ఫ్యాక్టరీలను ప్రోత్సహించడానికే కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఇంకోటి అమలు చేస్తున్నారు. తక్షణం ఈ గనులన్నింటినీ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వాలి. అలాగే రామాయపట్నం పోర్టు ఈరోజు జిందాల్ స్టీల్కి సపోర్ట్ చేస్తుంది, గంగవరం పోర్టు ఆర్సెల్ మెటల్కి సపోర్ట్ చేస్తుంది. విశాఖ స్టీల్కి మాత్రం ఇంతకాలం ఆ పేరుతో కట్టిన గంగవరం పోర్టు కూడా ఈరోజు ప్రైవేట్ అదానికి ఇచ్చేశారు. పైగా విశాఖ స్టీల్ ప్లాంట్కి ఆటంకాలు కల్పిస్తుంది అదాని పోర్టు. అందువల్ల విశాఖ స్టీల్ని ఏదో రకంగా దెబ్బ కొట్టాలని చేస్తున్న కుతంత్రంలో భాగమే ఈరోజు ఈ గనులు కేటాయించుకోవడం. తక్షణం ఎప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని ఐరన్ ఓర్ అన్నింటిని కూడా ఈ విశాఖ స్టీల్ కేటాయించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కుకి సొంత గనులు కావాలని గత 3 దశాబ్దాల నుంచి కొట్లాడుతూ ఉంటే
సొంత గనులు ఇయ్యలేదు, తద్వారా వేల కోట్ల రూపాయల నష్టాలను మూట కట్టుకుంటుందన్న విషయం ఈ పాలకులకు తెలుసు. నిన్నగాక మొన్న అనకాపల్లిలో కట్టన స్టీల్ ప్లాంట్ కోసం ముడిసరికి ఇవ్వాలని చెప్పేసి సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని ప్రభుత్వాలు అడుగుతా ఉన్నాయి. అలాగే నెల్లూరు జిల్లాలో రాబోయే మరో జిందాల్ స్టీల్ ప్లాంట్ కోసం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్నటువంటి లింగ సముద్రం, ఆర్ఆర్ పాలెం, తిమ్మారెడ్డిపాలెం, పాలేటివారిపాలెం ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి గనులన్నీ కూడా జిందాల్ స్టీల్ ప్లాంట్ కట్టబెట్టడం కోసం అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంటు పావులు కదుపుతా ఉంది, ఆర్డర్లు వేస్తూ ఉందని చెప్పేసి ఈరోజు పత్రికలో మనం చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నడుపుతూ సొంత గనులు లేకుండా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి 54,000 కోట్ల రూపాయల పన్నులు కట్టిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంత గనులు లేకుండా అనకాపల్లిలో కట్టబోయే అరసలాల మెట్టలకి సొంత పోర్టే కడతామని చెప్తా ఉన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కనే ఉన్న గంగవరం పోర్ట్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ షేర్ను కూడా అమ్మేశారు. అంటే ప్రైవేటు పోర్టులకేమో, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కేమో పోర్టులు ఏర్పాటు చేస్తారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పక్కన ఉన్న ప్లాంట్ తాలూకు షేర్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదానికి అమ్మేసింది. ఇది ఎక్కడ నీతి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పోర్టు కావాలి. అదే పద్ధతిలో గతంలోనే సిఐటి వేసిన కేసు మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. రాష్ట్రంలో ఎక్కడ గనులు ఉన్నా సరే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించండి, ఇది పద్ధతి అని చెప్పారు. కాబట్టి నెల్లూరులో ఉన్న గనులు కానివ్వండి, ప్రకాశం జిల్లాలో ఉన్న కొనిజేడు, మర్లపాడు, ఎంపర్ల ఈ ప్రాంతంలో ఉన్న గనులన్నీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించాలని, తద్వారా స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి రెట్టింపు కావాలని, తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు రావాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సామాన్య పేద మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడే స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించాలని విశాఖ అపార్ట్మెంట్స్ అండ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శర్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలంతా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని కోరారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల పెంపుతో ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలు స్మార్ట్ మీటర్ల వినియోగంతో మరింత ఆర్థిక భారాలను మోయాల్సి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించిన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతం చేయాలని ఆలోచిస్తుంది అంటూ మండిపడ్డారు. ఇళ్ల పన్నుల పెంపుదల ఆపాము. విశాఖపట్నం నగర ప్రజలందరికీ అపార్ట్మెంట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు అదానీ తాలూకా మనుషులు వాళ్ళ దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి మనుషులు ప్రతి ఇంటికి వచ్చి మేము స్మార్ట్ మీటర్లు బిగిస్తాం అని చెప్పి బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళని ఇంట్లో అడుగు పెట్టనివ్వద్దు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం అంటే మన మెడకి విద్యుత్ బిల్లుల్ని ఉరితాడుగా మార్చుకోవడమే అని గ్రహించాలని విశాఖ నగర ప్రజానీకానికి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ మీటర్లు, ముందుగా మనం ఖర్చు పెట్టబోయే విద్యుత్తుకి ముందుగానే డబ్బులు కట్టుకోవాలి. అందులో ఆ అకౌంట్ అయిపోగానే కరెంట్ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. అలా ఆగిపోయినప్పుడు అది పవర్ కట్ అనుకుని కొంతమంది గందరగోళ పడే ప్రమాదం ఉంటుంది. అది పవర్ కట్ కాదు, అది అదానీ కట్. ఆ స్మార్ట్ మీటర్ల నిర్వహణ, వాటి తయారీతో పాటు వాటి నిర్వహణ ఒక 5-6 ఏళ్ల తర్వాత మళ్ళా వాటిని కొత్త మీటర్లతో రీప్లేస్ చేయడం, ఇదంతా అదానీ కంపెనీ కాంట్రాక్టే. ఈ బిల్లులు వచ్చిన తర్వాత ఆ బిల్లుల్లో ఎంత కరెంటు ఏ రేటు ఎంత వసూలు చేశారో కూడా మనకు తెలియనటువంటి ఒక పరిస్థితి వస్తుంది. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే డిస్కామ్ అధికారులకు దాంతో ఏ సంబంధం లేదు. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే ఆంధ్రప్రదేశ్ డిస్కామ్ని ప్రైవేటీకరించేటటువంటి అడుగు. గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున పోరాడినప్పుడు అందులో ప్రైవేటీకరణ అనే అంశాన్ని వాయిదా వేశారు. జెన్కో, ట్రాన్స్కోలను కూడా దీని తర్వాత ప్రైవేటీకరించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థలు బయలుదేరాయి. జల విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా అదానికి అప్పచెబుతూ మినీ హైడల్ ప్రాజెక్టులు మన విశాఖ ఏజెన్సీలోనే అదానికి చాలా కట్టబెడుతున్నారు. అన్ని చట్టాలని ఉల్లంఘిస్తున్నారు. ఈ బిల్లుల్లో పీక్ అవర్ బిల్లింగ్ ఒకటి ఉంటుంది,
తక్కువ డిమాండ్ ఉన్న టైంలో బిల్లింగ్ ఒకలా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. దీనివల్ల మీకు మేలు జరుగుతుందనే చెప్తున్నారు. ఇదంతా పచ్చి మోసం. అటువంటి అనుభవాలు ఏ దేశంలోనూ లేవు. అంతేకాదు దేశంలో స్మార్ట్ మీటర్లు బిగించడంలో కూడా మిగతా రాష్ట్రాలందరూ విముఖత చూపిస్తున్నారు. తమిళనాడు, కేరళ, బెంగాల్ లాంటి రాష్ట్రాల వాళ్ళు మా రాష్ట్రాల్లో ఇటువంటివి అనుమతించమని చెప్పేశారు చాలా కరాఖండిగా. కానీ మన దేశంలో మాత్రం వినియోగదారుల ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు ఏమీ పట్టని ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వీటిని అనుమతిస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఈ ఒప్పందం కుదిరింది. ఆ రోజుల్లో లోకేష్ బాబు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని పిలిపించారు. ఇప్పుడు లోకేష్ గారే అధికారంలో ఉన్నారు కాబట్టి వారు ఇచ్చిన పిలుపుని ఇప్పుడు మేము అమలు జరుపుతాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, మొత్తం అధికారులు అందరూ కూడా ఈ పిలుపుని జయప్రదం చేయాలని వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ విశాఖ యూనిట్ పూర్తి కార్యవర్గాన్ని విశాఖ శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఎం కీర్తన్, జీవీకే అప్పలరాజు ప్రకటించారు. ఈ మేరకు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోని భవిష్యత్తులో విశాఖ యూనిట్ సభ్యుల సంక్షేమానికి చేపట్టబోయే కార్యక్రమాల వివరాలు వారు వెల్లడించారు. అదేవిధంగా యూనిట్ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించామని చెప్పారు. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం యూనిట్ కార్యవర్గాన్ని పత్రికాముఖంగా తెలియపరచడం జరిగింది. అయితే ఈ ఐదేళ్లలో కార్యవర్గాన్ని మార్చలేదు. సో ఇక్కడ కొత్త అధ్యక్షులు కార్యదర్శులు వచ్చారు కాబట్టి ఈ కార్యవర్గం మార్చడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లా నలుమూల నుంచి కూడా పనులు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది జర్నలిస్టులు. అలాగే ప్రతి ఏరియాలో కూడా మన భీమిలి కానివ్వండి, ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ జాబ్ యూనియన్ని బలపరచడం కోసం అన్ని నియోజకవర్గాలను తీసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ఇక మీదట జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు వచ్చిన జాబ్ అంటూ ముందు ఉంది అనే స్థాయి మా జర్నలిస్టులకు కల్పించాలని, అలాగే వారి సంక్షేమం కోసం పాటుపడాలని, అలాగే జర్నలిస్టులకి ఎటువంటి ఇబ్బందులు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైతే రావాల్సి ఉందో వాటి కోసం కూడా మేము ప్రత్యేకంగా పోరాడతాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమస్య అంతా ఎక్విడేషన్ సమస్య. ఈ ఎక్విడేషన్ సమస్యకి స్లిప్పులు ఇచ్చి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. ఇది కాదు, ఈ జర్నలిస్టులకి ఖచ్చితంగా ఎక్విడేషన్ ఉండాలి. ఎందుకంటే లేకపోతే పెద్ద కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంది. కనుక కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ స్లిప్ దేనికి పనికి రావట్లేదు. కనుక ఎక్విడేషన్ అతి త్వరలో ప్రభుత్వం వారు జారీ చేసే విధంగా మేము ప్రయత్నాలు చేస్తామని కోరుతున్నాం. నుంచి విశాఖపట్నం జిల్లాలోని ఏ జర్నలిస్టుకైనా సంక్షేమం కోసం మా యూనియన్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుంది. అలాగే జర్నలిస్టులు సంక్షేమంతో పాటు ఎక్విడేషన్స్ కోసం పోరాటం చేస్తాం. అలాగే పిల్లలు చదువులు ఫీజుల రాయితీ కోసం పోరాటం చేస్తాం. ఇళ్ళు స్థలాల కోసం పోరాటం చేస్తాం. ఎవరికైనా జర్నలిస్ట్ ఇండివిజువల్గా ఏమైనా కష్టం అనుకుంటే మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ ఇన్సూరెన్స్ పాలసీ వాటి మేము ప్లాన్ చేసుకున్నామన్నమాట. వైద్య దీనికోసం కంపల్సరీగా మా యూనియన్ తరఫున ఇప్పుడు కూడా ప్రతి జర్నలిస్ట్కి, అంటే యూనియన్లకి అతీతంగా ఏ జర్నలిస్ట్కైనా కష్టం వచ్చినా మేము దగ్గరుండి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. విశాఖలో మార్కెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్ నూతన భవన సముదాయాన్ని కేంద్ర జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ప్రారంభించినట్లుగా అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలోని విశాఖ ఎంపీ శ్రీ భరత్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సొంత భవనాల్లో కార్యాచరణ ప్రారంభించడం వల్ల డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్స్ విశాఖ నుంచి నిర్వహించడం సులభతరం అవుతుందని అన్నారు. ప్రిన్సిపల్ ఆఫీస్ కార్యకలాపాలను కూడా విశాఖ నుంచి ప్రారంభించే విధంగా సహాయపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యూహాత్మక సముద్ర ప్రాముఖ్యతను, పోర్ట్ ఆధారిత పారిశ్రామికీకరణను అభివృద్ధి చేసేందుకు గాను పూర్తి మద్దతునిస్తామని తెలిపారు.
సొంతంగా బిల్డింగ్ కట్టుకొని 4 స్టోరీ బిల్డింగ్లో కట్టుకొని ఈరోజు మన ఇది గౌరవనీయులైనటువంటి కేంద్ర మంత్రులు సోనోవాల్ గారును తర్వాత శాంతను ఠాకూర్ గారు వచ్చి ఈరోజు వాటిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మన విశాఖపట్నం ఎంపీ భరత్ గారు కూడా వచ్చి వాటిని గ్రేస్ చేశారు ఈ అకేషన్ని. సో యాక్చువల్గా ఏంటంటే మొదట ఇక్కడ మేము షిప్ సర్వేలు తర్వాత ఇవే చేస్తుండేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే పెద్ద బిల్డింగ్ తర్వాత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఇక్కడ ఎగ్జామినేషన్స్ కూడాను, ఎందుకంటే చాలామంది సీఫేరర్స్ ఇప్పుడు చెన్నైయో ముంబైయో కలకత్తా వెళ్ళి వాళ్ళు రాస్తున్నారు, వాళ్ళకి వీలుగా ఇక్కడ ఏంటంటే మనం ఎగ్జామినేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు క్లాస్ 4 అంటే 4th క్లాస్ ఇంజనీర్స్ కోసం ఇక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుండేవాళ్ళం. నెక్స్ట్ మంత్ నుంచి కూడా నాటికల్ గ్రేడ్ అంటే డెక్ ఆఫీసర్స్ కూడాను ప్రారంభించబోతున్నాం. ఎందుకంటే మనకి 75 మంది కెపాసిటీ ఉన్నటువంటి ఎగ్జామ్ హాల్ ఉంది, దాన్ని వినియోగించుకోవడం చేస్తున్నాం. పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కావాలో అక్కడ చేసి చూపించడమే తనకున్న ఏకైక లక్ష్యం అంటూ పెందుర్తి ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు అన్నారు. బుధవారం పెందుర్తి మండలం పినగాడి పంచాయతీలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం పినగాడిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న అన్ని పార్టీల కార్యకర్తలు తనకు ఒకటేనని, అభివృద్ధి కావాలి అంటూ ఎవరు తన వద్దకు వచ్చినా ఎదురెళ్లి వారి పని పూర్తి చేయడానికి తన సిద్ధంగా ఉన్నానని అన్నారు. ఏడాదిలో 229 కోట్ల అభివృద్ధి పెందుర్తి నియోజకవర్గంలో చేయగలగడానికి ఏ ఒక్క పార్టీయో కారణం కాదని అన్నారు. కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టడానికి కొంతమంది వ్యక్తులు లేదా పార్టీలు కొన్ని కుయుక్తులు పన్నుతున్నారని, వాటిలో వాస్తవం లేదని అన్నారు. మన మధ్యలో అపోహలు రేకెత్తించడానికి ఎన్నో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోవద్దు. నేను ఈ వేదిక ద్వారా ఇవాళ నుంచి తిరుగుతున్నాను కాబట్టి చెప్తున్నా, బీజేపీ, తెలుగుదేశం, జనసేన అందరూ నాకు సమానమే. ఎవరు ఏదడిగినా అది డెవలప్మెంట్ అయితే, మంచి పని అయితే ఎదురెళ్ళి నేను చేస్తానని కూడా భగవంతుడి సాక్షిగా నేను మీకు మాటిస్తాను. మాదక మత్తు ద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని, ప్రతి ఒక్కరూ దానిపై అవగాహనతో వాటికి దూరంగా ఆరోగ్యవంతమైన జీవన శైలిని కలిగి ఉండాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్జీ పిలుపునిచ్చారు. డాక్టర్ లంగపల్లి పుల్లయ్య కాలేజ్ ఆవరణలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నవ సమాజ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడారు. కళాశాలలోకి మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థి దశ నుంచి క్రమబద్ధమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి అంటూ సూచించారు. ప్రైవేట్ అకాడమిక్ ఈగల్ నంబర్ 1 గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ somebody else, that is the greatest service you can do to the society, because society need not bother about you at all. You look after yourself, therefore rest of the society can look after themselves. This is a beautiful thing that you can do for yourself. This is the time to earn your degree and to go and earn a job or maybe start a business, make your own money and stand on your own 2 feet, not depend on anybody else, including your parents, so that you are able to look after others if you choose to. There is no need for you to serve the society as long as you don't become a problem to the society. That's the greatest contribution that you can make, in my opinion. ఎందుకు బుల్లా కాలేజ్ సెలెక్ట్ చేశాను, ఒకటి వచ్చేసి మ్యాక్సిమం కంప్లైంట్స్ నాకు వస్తున్నాయి. రెండోది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 7,000 మంది ఈ కాలేజ్లో చదువుతున్నారండి. సో మీ ముందర మాట్లాడితే 7,000 కుటుంబానికి మా మెసేజ్ వెళ్తుంది. అది ఇంకొక ముఖ్యమైన ఎజెండా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ మీ అందరికీ ఇవ్వబోతున్నాను. మీరు అందరూ అది నోట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేకపోతే నోట్ చేసుకోండి. 7995095799 7995095799. కాలేజ్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ నంబర్ అందరికీ ఇమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను 3 ఇష్యూస్ గురించి మాట్లాడబోతున్నా. ఒకటి సైబర్ క్రైమ్, ఒకటి ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్, మూడోది డ్రగ్స్. 3 చాలా ముఖ్యమైన ఇష్యూస్ ఈరోజు మన సమాజంలో. ప్రతి హై స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ చూస్తే ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనకు తెలుసు. సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉంటే
సైబర్ క్రిమినల్స్ ప్రయత్నం చేశారండి ఫ్రాడ్ చేయడానికి. ఎవరొకడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగించి వేధిస్తున్నారండి లేడీస్కి. లేకపోతే ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారండి, గాజా, కోకేన్, ఏదైనా డ్రగ్స్ సేవిస్తున్నారండి. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు మీ చుట్టుపక్కల ఏరియాలో జరుగుతుంటే, లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ కుటుంబ సభ్యునిగా నన్ను గుర్తుపెట్టుకోండి. నాకు ఒక కాల్ చాలు, ఒక వాట్సాప్ మెసేజ్ చాలు, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మధ్యవర్తిత్వం దేశం కోసం అనే నినాదంతో అవగాహన ర్యాలీ చేపట్టిన న్యాయ సేవ సంస్థలు పాల్గొని విస్తృత ప్రచారం కల్పించిన బార్ అసోసియేషన్ సభ్యులు జిల్లా న్యాయమూర్తి చిన్నమశెట్టిరాజు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిద్దాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రను ఎదిరిద్దాం. విశాఖ అపార్ట్మెంట్స్ అండ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల పిలుపు. నవ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం, విద్యార్థులను ఉద్దేశించి నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకరప్రతాప్ బాగ్జీ వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.